గురువుగారు చూసుకున్నట్టయితే ప్రధానంగా ఈ కఫం, కఫం గాని, ఊపిరితిత్తుల సమస్య గాని చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళలో వస్తుంది. దీని గురించి మీ ఆయుర్వేదంలో చక్కటి ఒక రెమెడీ చెప్పగలరా? చక్కటి ప్రశ్న అడిగారమ్మా. ఈరోజు మనిషి దేహంలో వాతము, పిత్తము, కఫము 3 భాగాలని అలా విడిదీశారు మహనీయులు ఋషులు. ఆ ఋషి సంపదే ఈరోజు ఈ అమ్మలాంటి ఆయుర్వేదం. చక్కటి ప్రశ్న అడిగారు. దీనికి నేను సమాధానం చెప్తా. ఈ సమాధానం మీ ఛానల్ ప్రేక్షకులకు ఎంతోమందికి ఇది కనువిందు కావాలా. దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్లీ మార్నింగ్గా నిద్ర లేవాలా. అసలు కారణాలు దీనికి ఇది రావడానికి? అర్లీ మార్నింగ్గా నిద్ర లేవాలా, ఆ, అర్లీగా పడుకోవాలా, ఓకే శీతల పానీయాలను సేవించకూడదు, ఓకే తీసుకోవాలా. ఎప్పుడైతే రాత్రి అయితా వచ్చిందో ఇక్కడ కఫాన్ని పెంచే ఆహారాల్లో మజ్జిగ, పెరుగు ఒకటి, ఓకే నెయ్యి ఒకటి, ఓకే ఈ పుచ్చకాయ ఇది కూడా కఫాన్ని పెంచుతుంది రాత్రుల్లో. ఓకే ఇవి తీసుకోకూడదు. కాస్త పొద్దు ఉన్నట్లే తీసుకోవచ్చు మీరు. ఇవి కఫాన్ని పెంచకూడదు. ఇందులో గ్లూకోజ్ ఉంటుంది కాబట్టి ఇవి కఫాన్ని పెంచేస్తాయి. ఇది కంట్రోల్ చేసి ఎట్టి పరిస్థితి రాత్రి భోజనం చేసిన తర్వాత ఒక్క చిటికెడు సొంటి చూర్ణం అలా నోట్లో వేసుకున్నారంటే ఆ కఫాన్ని అలాగే కంట్రోల్ చేసేస్తుంది ఓకే సొంటి చూర్ణం. ఓకే ఇక లేదంటే ఈ ఆయుర్వేదంలో 2 చూర్ణాలు, ఒకటి త్రిఫల. ఈ త్రిఫల చూర్ణం అంటే వాతము, పిత్తము, కఫాన్ని 3ని కంట్రోల్ చేసే గుణం ఈ త్రిఫలాలకు ఉంది. ఓకే ఇక ఇక్కడ సబ్జెక్ట్ ఏమొచ్చింది, ఇక్కడ కఫం. ఈ కఫాన్ని అదుపు చేయాలంటే త్రికటం. 3 త్రికటం అంటే పిప్పళ్ళు, సొంటి, మిరియాలు. ఓకే ఇవి 3 ఓకే 50 గ్రాములు తీసుకొని మెత్తగా మిక్సీలో పౌడర్ చేయండి, లేదా రోట్లో దంచి వస్త్రగాళితం చేసి ఉదయం లేవగానే గోరువెచ్చని నీళ్ళల్లో కాస్త బెల్లము, పటిక బెల్లము, కొద్దిగా తేనె వేసి 3 ఏళ్ళకి వచ్చే పరిమాణం ఆ కప్పులో ఈ చూర్ణాన్ని కలిపి కొద్ది కొద్దిగా, ఎవరిని మాట్లాడకూడదు, కొద్ది కొద్దిగా తాగే అలవాటు చేసుకుంటే ఈ కఫకు సంబంధించిన రోగాలన్నీ మాయమవుతాయి. ఆస్మా అంటారు, పిల్లికూతలు అంటారు, ఉబ్బస రోగం అంటారు, ఈ ఫ్యామిలీ ప్యాకేజ్ అంటారు, ఇన్హేలర్లు కొట్టుకుంటూనే ఉంటారు. ఈ సమస్యలన్నీ ఒక్క వారంలో మాయమవుతాయి. ఏది సేవించాలా? త్రికటాలు సేవించాలా. ఓకే పొద్దున ఎర్లీ మార్నింగ్. ఓకే ఏ వయసు వాళ్ళైనా ఏ వయసు వాళ్ళైనా సరే. ఇక అలా సేవించలేని వారు వేడి వేడి అన్నంలో ఒక 1/2 చెంచా వేసుకొని అలా కలుపుకొని ఒక 2-3 ముద్దల్లో అలా చేసుకొని గోరువెచ్చ ఉన్న అన్నం మింగామా ఆ ఊపిరితిత్తుకున్న సమస్యలన్నీ పోతాయి. ఈ కరోనా సమయంలో చాలా మందికి, దాదాపు 7,000 మందికి నేను ₹1 నేను ఈ కషాయాన్ని పోసామమ్మా. ₹1 ఎవడైతే ఇస్తాడో అంటే ఆ ₹1 కూడా కాంచాయనం, కర విమోచనం అంటారు కదా, ఆ ₹1 తీసుకొని ఈ త్రికట చూర్ణాన్ని పొట్టాలు కట్టి ఇచ్చేవారు. 10 పొట్లాలు 10 రోజులకి. ఒక పొట్ల వేడి వేడి అన్నంలో కలుపుకోవడం, తినడం, లేదా గోరువెచ్చని నీళ్ళలో బెల్లం వేసి నీళ్ళలో ఈ పౌడర్ వేసుకొని తాగడం. ఈ విధంగా అలవాటు చేసుకుంటే ఈ కఫానికి సంబంధించిన రోగాలన్నీ మాయమవుతాయి. ఇది నా అనుభవం. త్రికట చూర్ణం, సొంటి, పిప్పళ్ళు, మిరియాలు 50 గ్రాములు తీసుకోండి, 100 తీసుకోండి, అది మీ ఇష్టం, మీ చాయిస్. ఇది నా అనుభవం. ఎన్ని రోజులు వాడితే బాగుంటది? ఒక 20 రోజులు. ఎక్కువ రోజులు కూడా వాడకూడదు? వాడచ్చు, ఏం కాదు. కానీ ఇది ఆస్మా, ఉబ్బసం గల పేషెంట్లకి అమృత సమానమైన ఔషధం. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. చాలా బాగా పనిచేస్తుంది. ఒకవేళ మీ ఇంట్లో మంచి తేనె ఉంటే కాస్త వేసుకొని ఆ తేనె కలిపి సపరించండి, ఎంతో అద్భుతంగా పోతుంది. మీ థైరాయిడ్ సమస్య ఉన్నా పోతుంది, కానీ మంచి తేనె ఎక్కువగా కలపాలి, లిక్విడ్గా కలపాలి దీన్ని. ఈ యొక్క త్రికట చూర్ణాన్ని తేనె జారుడుగా కలిపి అలా నోట్లో వేసుకొని మింగితే అలా గొంతులు అలా ఆపోవాలి లోపలికి. అది పోతే ఈ థైరాయిడ్ సమస్య కూడా దూరం చేస్తుంది. ఈ థైరాయిడ్ కూడా కఫంలో పుట్టేదే. కఫము, వాతము కలిస్తే వచ్చేదే థైరాయిడ్. ఈ సమస్య దూరం అవుతుంది. అంటే ఇప్పుడు ఈ డయాబెటీస్ ఉన్నోళ్ళు, థైరాయిడ్ ఉన్నోళ్ళు అందరూ ఎవరైనా వాడచ్చు. త్రికటాలు శరీరాన్ని వజ్రంగా మార్చేసే గుణం ఈ త్రికటాల్లో ఉంది. వాడచ్చు, అద్భుతమైన ఔషధం కదమ్మా ఇది. సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఇది బీపీ, షుగర్ ఇవన్నీ ఎవరైనా కానీ ఇప్పుడు మీ పూట ఆడబిడ్డలకి బిడ్డల పుట్టగానే పాలు ఉండవు తల్లులకి. ఈ పిప్పళ్ళు మరిగించే కషాయం తాగితే ఉదయానికల్లా బొడ్డోడు ఐరన్ని పాలు పడతాయి తల్లికి. పిప్పళ్ళు, ఇక మిరియాలు,
ఈ మిరియాలు ఎక్కువ వాడుతున్నారు, చైనా దేశంలో వాడతారు. మిరియాలు వాడితే ఎంతో అందంగా గ్లామర్గా తయారవుతారు మనుషులు. మంచి ఐరన్ అది అలవాటు చేయరు. ఇక సొంటి దేహంలో ఉండే కఫాన్ని చంపడంలో మహాపాత్ర ఈ సొంటిది అని తినేటివే కదా. ఇవన్నీ కలిపితే సొంటి పిప్పళ్ళు మిరియాలు కలిపిన చూర్ణమే త్రికట చూర్ణం. రెడీమేడ్ దొరుకుతుంది, కానీ ఇంత క్లారిటీగా ఉండదు. మనం చేసుకుంటేనే అంత అద్భుతంగా ఉంటుంది. ఇది నా అనుభవం. ఈ త్రికట చూర్ణాన్ని ఒక్కసారి తయారు చేసుకుంటే 40 రోజుల వరకు స్టాక్ చేయొచ్చు. అంత పైన ఉంటుంది, పవర్ తగ్గుతా వస్తుంది. ఇంకా కొంతమందికి ఈ ఉపస్రవం గల వాళ్ళు ఉప్మా అంటే చాలా ఇష్టపడతా ఉంటారు, కానీ ఉప్మాలో నూనె ఉందని తినకుండా తింటే తక్కువ వస్తుంది. అటువంటి టైంలో కూడా ఈ త్రికట చూర్ణాన్ని ఉప్మా వేసుకుందని తినొచ్చు. ఉప్మా ఈ దోశ పైన కూడా ఈ పల్లీల పొడి ఎట్టి పరిస్థితులు ఇది మన దేహంలోకి పోవాలి. మీరు కషాయంగా తింటారా, అలా నోట్లో వేసుకొని నీళ్లు తాగుతారా, తేనెలో తీసుకుంటారా, బెల్లంలో తీసుకుంటారా, ఉప్మాలో తింటారా, వేడివేడి అన్నంలో తీసుకుంటారా, ఎట్లా తీసుకున్నా మీ శరీరంలోకి అది పోవాలి. దీనివల్ల కఫంలో వచ్చే రోగాలు దూరం అయితే, ఆతరంటే కీళ్ళ నొప్పులు, ఈ సొంటి చూర్ణం కీళ్ళ నొప్పులు అద్భుతంగా పనిచేస్తుంది, అది సమస్య దూరం. ఈ మిరియాల వల్ల రక్తశుద్ధి అవుతుంది. ఈ పిప్పళ్ళ వల్ల నరాలలో మంచి ఒక స్టామినా ఇస్తుంది. ఈ 3 వస్తువులమ్మ ఈ ఆయుర్వేదంలో గొప్ప పాత్ర ఈ త్రికటాన్ని. గ్యాస్ ట్రబుల్ ఇట్లా ఏమైనా వస్తున్నది? దానికి సంబంధం లేదు, గ్యాస్ ట్రబుల్ పని చేయదు. ఇది ఏ సమస్యని దూరం చేస్తుంది. ఇది తింటే గ్యాస్ ట్రబుల్ సమస్యకి ఏం కాదు. ఈ గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, మజ్జిగన్నంలో ఈ చూర్ణాన్ని కలుపుకొని తినండి. ఈ త్రికట చూర్ణం ఉంది కదమ్మా, మజ్జిగ కలుపుతాం, 3 ఏళ్ళ కొంచెం కలపండి, అందులో తినండి, మీ గ్యాస్ ట్రబుల్ ఉండదు. దాని ఉప్పుకు బదులుగా సైంధవ లవణం కలపండి, అంతే. అన్ని మన ఇంట్లోనే ఉన్నాయి. బియ్యం ఒకటేనండి, దాన్ని బిర్యానీ చేయొచ్చు, చిత్రాన్నం చేయొచ్చు, ఎన్నో రకాలు చేయొచ్చు కదా ఆడవారు. అంతే ఈ త్రికట చూర్ణంలో ఇన్ని అద్భుత గుణాలు ఉన్నాయి. ఈ విధంగా చేసుకోండి, ఆరోగ్యంగా ఉండండి. ఎస్, నా అనుభవం. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. చూసారు కదండి, ఇది ఈరోజు బీఆర్కే హెల్త్లో ఉన్న విశేషాలు. ప్రధానంగా చూసుకున్నట్టయితే గురువుగారు గత 900 సంవత్సరాల నుండి వాళ్ళ పురాతనం నుంచి వస్తున్న ఆయుర్వేదంలో నిపుణులుగా ఒక 40 సంవత్సరాల నుంచి ఆయుర్వేదంలో ప్రాముఖ్యత పొంది ఉన్నారు. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ పై నెంబర్ ఉంది, గురువుగారిని సంప్రదించవచ్చు. ఏదైనా డౌట్ ఉంటే మీరు. థ్యాంక్ యూ సో మచ్.